లండన్‌లో ఇమ్మిగ్రెంట్స్‌కి ఎగైనెస్ట్‌గా జరుగుతున్న నిరసనలు మనకేం తెలియజేస్తున్నాయి? ఒకప్పుడు మేం పరిపాలించిన వాళ్ళే మమ్మల్ని పరిపాలిస్తున్నారనే ఒక జాత్యహంకార ధోరణి, ఇమ్మిగ్రెంట్స్‌గా వచ్చిన వారు ఇక్కడ ఎంతో కష్టపడి ఎదగడం కూడా ఓర్వలేనితనం ఇందులో కనిపిస్తుంది. యూజువల్‌గా ఎవరైనా వలస వచ్చారంటే వాళ్ళు స్కిల్‌ఫుల్ వర్కర్స్ కానీ, టెక్నికల్‌గా బాగా నైపుణ్యం ఉన్నవారు కానీ అయ్యుంటారు. అలాంటి వారు తప్పించి వేరే దేశంలో వచ్చి మనుగడ సాధించడం చాలా కష్టం. కానీ వాళ్ళు మెల్లిగా ఎదుగుతున్న విధానం, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ఆర్థిక స్వావలంబన, వాళ్ళ ఫైనాన్షియలీ బాగా డెవలప్ అవ్వడం ఇవన్నీ అక్కడుండే స్థానికులకు కన్ను కొట్టినట్టు అయ్యాయి. అందుకని ఈ వలసల మీద వాళ్ళ అత్యంత జాత్యహంకారం మరియు భయంకరమైన ప్రొటెస్ట్‌ని చేయబోతున్నారు. ముందు ముందు ఈ నిరసనలు మరింత అందుకునే అవకాశం ఉంది. ఒక విధంగా ఇవి మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఈ మధ్య మొదలైన గోబ్యాక్ మార్వడి ఉద్యమం లాంటివే. ఎక్కడైనా కానీ మనం మన స్థాయిని దాటి ఒక వ్యక్తిగత ప్రదర్శన చేస్తున్నప్పుడు లేదా బాగా డెవలప్ అవుతున్నా అక్కడుండే కొన్ని ఉపాధి అవకాశాలని అలాంటి వాటిని మనం దెబ్బ కొడుతున్నా స్థానికులకి మనపై కోపం కలుగుతుంది. ఇప్పుడు లండన్లో జరుగుతుంది కూడా అదే. ఇది వేకప్ కాల్ భారతీయులకి.